జ్యోతిష్య శాస్త్రం అనగానే మనకు మొదట గుర్తుకు వచ్చేది జాతక చక్రం. కానీ చాలామందికి ఒక సందేహం ఉంటుంది. నా జాతకం బాగుంది కదా, మరి ఇప్పుడు ఎందుకు కష్టాలు వస్తున్నాయి? లేదా జాతకంలో దోషం ఉంది అన్నారు, కానీ ఇప్పుడు అంతా బాగుందేంటి అని. దీనికి సమాధానమే జాతకం మరియు గోచారం మధ్య ఉన్నటువంటి సంబంధం. ఈరోజు ఈ వీడియోలో పుట్టినప్పుడు ఉండే గ్రహాల ప్రభావం ఏమిటి, ప్రస్తుతం తిరుగుతున్నటువంటి గ్రహాల ప్రభావం అంటే ఏమిటి, ఈ రెండింటిలో ఏది బలమైనది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ముందుగా జాతక చక్రం గురించి మాట్లాడుకుందాం. మీరు జన్మించిన ఆ సెకనులో ఆకాశంలో నవగ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయో తెలిపే ఒక పటమే మీ జాతక చక్రం. దీనిని జన్మకుండలి అంటారు. దీనిని ఒక ఉదాహరణతో చెప్పుకుందాం. ఒక విత్తనం నాటినప్పుడు ఆ విత్తనం ఎలాంటిది, మామిడి విత్తనమా లేక వేప విత్తనమా అని చెప్పేది మీ జాతకం. అంటే మీ స్వభావం, మీ ఆయుష్, మీ ఆరోగ్యం, మీ యోగాలు, ఇలా మీ జీవితం యొక్క బ్లూ ప్రింట్ అంతా ఈ జన్మకుండలిలోనే ఉంటుంది. ఇది ఎప్పటికీ మారదు. మీరు పుట్టినప్పుడు గ్రహాలు ఎక్కడ ఉన్నాయో అవి జీవితాంతం అక్కడే ఉండి మీ మీద ప్రభావం చూపిస్తాయి. మరి గోచారం అంటే ఏమిటి? గో అంటే గ్రహం, చారం అంటే సంచారం. గ్రహాలు ఆకాశంలో నిరంతరం ప్రయాణిస్తూనే ఉంటాయి. ఇలా ప్రస్తుతం ఆకాశంలో గ్రహాలు ఏ రాశిలో సంచరిస్తున్నాయో చెప్పేదే గోచారం. దీనిని మళ్ళీ ఆ విత్తనం ఉదాహరణతోనే చూద్దాం. విత్తనం నాటిన తర్వాత వచ్చే ఎండలు, వానలు, చలికాలం వంటి వాతావరణ మార్పులే ఈ గోచారం. విత్తనం ఎంత మంచిదైనా, అంటే జాతకం ఎంత బాగున్నా, వాతావరణం అనుకూలించకపోతే, అంటే గోచారం బాలేకపోతే ఆ సమయంలో చెట్టు ఎదుగుదల తక్కువగా ఉంటుంది. అలాగే ప్రస్తుత గ్రహస్థితిని బట్టి మనకు తాత్కాలికంగా కలిగే లాభనష్టాలను గోచారం సూచిస్తుంది. జాతక చక్రం అనేది మన ఇంటి పునాది లాంటిది. గోచారం అనేది ఆ ఇంటి మీద పడే ఎండ, వాన లాంటిది. జాతకంలో యోగం ఉండి గోచారం కూడా సహకరిస్తే ఆ వ్యక్తికి అద్భుతమైనటువంటి ఫలితాలు అందుతాయి. జాతకంలో యోగం ఉన్నా గోచారం బాగలేకపోతే ఫలితాలు రావడంలో కాస్త ఆలస్యం అవుతుంది. జాతకంలో గ్రహాలు బలహీనంగా ఉన్నా గోచారం అద్భుతంగా ఉన్నప్పుడు ఆ సమయంలో కొంత ఊరట లభిస్తుంది. ముఖ్యంగా శని, రాహువు, కేతువు మరియు గురుగ్రహాల గోచార సంచారం మన జీవితంలో పెద్ద మార్పులను తీసుకువస్తుంది. అందుకే ఎప్పుడైనా ఫలితాలను విశ్లేషించేటప్పుడు జన్మజాతకంతో పాటు ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ మరియు గోచారాన్ని కలిపి చూడాలి. గ్రహాల ప్రభావం మన మీద ఉన్నప్పటికీ సంకల్ప బలం మరియు సరైన విశ్లేషణ ద్వారా మన భవిష్యత్తును మనం మెరుగుపరుచుకోవచ్చు. మీ జాతకంలో గ్రహస్థితి ఎలా ఉంది, ప్రస్తుత గోచారం మీకు ఎలా ఉంది అనే విషయాలను శాస్త్రీయంగా తెలుసుకోవడం ముఖ్యం. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక జ్యోతిష్య విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. శ్రీమాత్రే నమః. స్వస్తి.